వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. డైవర్షన్ కోసమే మళ్ళీ తెరపైకి వివేక కేసు అంటూ సాక్షిలో ఒక వార్త రాశారు. ఆ వార్త రాయడానికి కారణం ఏంటంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు ప్రస్తావించాడు. ఆయన వాటిలో ముఖ్యాంశాలు ఏంటంటే వివేక ట్రయల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాడు. ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి ట్రయల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఎందుకు ఆ ప్రశ్న వేశాడు, ఎవరు అడ్డుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం అంతా కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు, జగన్ రెడ్డికి అనుంగమిత్రుడు. వివేక కేసుని ఎందుకు అడ్డుకుంటున్నారు, ట్రయల్ ఎందుకు జరగనివ్వట్లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన. అంటే ఇది నాకు ఆశ్చర్యంగాను ఉల్టాగా అనిపిస్తుంది. ట్రయల్ని ఎవరు అడ్డుకున్నారు? 7 సంవత్సరాల నుంచి జగన్ రెడ్డి గారి చెల్లి సునీతారెడ్డి ఘోష పెడుతున్న అంశం ఏంటి? అసలు నేరస్తుల్ని వదిలేశారు, జగన్ రెడ్డి గారు సహకరించట్లేదు, సిబిఐ ఎంక్వైరీ జరగకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టారు, వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ జరగనివ్వలేదు, వాళ్ళ తండ్రి విచారణ జరగనివ్వలేదు, జగన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు, కేసు ముందుకు వెళ్ళనివ్వట్లేదు అని మొర పెట్టుకుంటుంది. 7 సంవత్సరాల నుంచి వాళ్ళ చెల్లెలు సునీత కదా. మరి ఎవరు అడ్డుకున్నారు ట్రయల్? నంబర్ 1. నంబర్ 2, ట్రయల్ అడ్డుకునే ప్రయత్నమే చేసి ఉండుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ నిన్న ఎందుకు జరిగినాయి? అవి ఎందుకు జరిగినాయి అంటే డిఎస్సీలో జరిగిన అక్రమాలను మేము వెలుగులో తీసుకొచ్చాం కాబట్టి, వాటి మీద ప్రజల విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి ఈడీతో రైడ్ చేయించారంటున్నాడు. డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అనేది నిజమైతే గ్రూప్ 1లో అక్రమాలు ఏం జరిగినాయి? మరి 1, వైఎస్ వివేక కేసులో సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పిన జగన్ రెడ్డి గారు ఇప్పుడు గ్రూప్ 1 వర్సెస్ డిఎస్సీలో సిబిఐ ఎందుకు కోరుతున్నారు? అప్పుడు ఎందుకు వద్దు, ఇప్పుడు ఎందుకు ముద్దు? సిబిఐకి జగన్ రెడ్డికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి సార్? అసలు అవినాభావ సంబంధం ఒకటే. ఇప్పుడు సిబిఐ కేసెస్, ఈడీ కేసెస్ 13+8 13 సంవత్సరాల నుంచి హాయిగా బెయిల్ జీవితం అనుభవిస్తున్నాడు. సో ఆయనకు ఒక నమ్మకం ఏర్పడింది, సెంట్రల్ దర్యాప్తు సంస్థలకు గనక హ్యాండ్ ఓవర్ చేస్తే అది మినిమం 10 years 15 years పడుతుంది, కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న మెలక ఏంటంటే, ఇప్పుడు గతంలో లాగా సెంట్రల్లో ప్రభుత్వం వేరు, స్టేట్లో ఉన్న ప్రభుత్వం వేరు, అప్పటి రిలేషన్ వేరు, ఇప్పటి రిలేషన్ వేరు. నంబర్ 3, ఈ ఆగస్టు 8న సునీతమ్మ గారు రాష్ట్రపతికి, సెంట్రల్ గవర్నమెంట్కి భారీ ఎత్తున లెటర్స్ కొన్ని రాశారు. అందులో ఆమె ప్రస్తావించిన అంశం ఏంటంటే, దర్యాప్తు జరగవలసిన తీరులో జరగకుండా, ఇంకా ట్రయల్కి రాకుండా ఇప్పుడు సిబిఐ వాళ్ళు 3 ఛార్జ్ షీట్లు వేశారు. ఆ తర్వాత సిబిఐ ప్రస్తావించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఈసీఐఆర్ అంటారు, ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఒకటి. ఆ రిపోర్ట్ని క్లారిఫై చేయడం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఇంకొకసారి చూస్తే ఇంకో చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు సునీతమ్మ గారి లెటర్ ఒకటి, రెండోది గతంలో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షాని వాళ్ళని కలవటం ఒకటి. ఈ బ్యాక్గ్రౌండ్ జరిగినప్పుడు వీళ్ళు ఆపటానికి ట్రై చేశారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూటమి ప్రభుత్వం? ఆపటానికి కాదు ప్రయత్నం చేసింది, ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఇప్పుడు 2 అంశం, ఇప్పుడు ఈడీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్, అఫీషియల్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది? అవినాష్ రెడ్డి గారి ఇంట్లో 24 లక్షలు అనాథరైజ్డ్ అన్అకౌంటెడ్ మనీ దొరికింది అంటున్నారు. తర్వాత దస్తగిరికి ఆఫర్ చేశారు, అది కూడా చైతన్య రెడ్డిని కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే దస్తగిరిని జైల్లో చంపడానికి వెళ్ళిన డాక్టర్ చైతన్య రెడ్డి, జగన్ రెడ్డి గారి సొంత బ్రదర్ సునీల్ రెడ్డి, ఆయన మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఈడీ నిన్న సోదాలు చేశారు. సో కన్సర్న్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నిందితులందరినీ నిన్నంతా 2 రోజులు భారీ ఎత్తున అన్ని స్థావరాల్లో చేశారు. ఇప్పుడు ఈడీ ఎస్టాబ్లిష్ చేసేది ఏంటంటే, సిబిఐ వాళ్ళు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి మనీ రూటింగ్స్ ఎలా జరిగినాయి, ఇప్పుడు మొత్తం మీద కూడా 140 కోట్లు జరిగింది అంటున్నారు. అందులో 50 కోట్లు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వెళ్ళినాయి, ఈ నిఘా తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈడీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఉంటే ఇప్పుడు ఈడీ ఎందుకు సోదాలు చేస్తూ ఉంటుంది? ఎవరు అడ్డుకుంటారు, ఎందుకు అడ్డుకుంటారు? రెండోది, ఈ గ్రూప్ 1 వర్సెస్ డిఎస్సి డైవర్ట్ చేయడానికి అని అంటున్నారని మీరు అంటున్నారు. అసలు గ్రూప్ 1లో జరిగిన అవకతవకలు భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ ఎగ్జామినేషన్లో జరగలే. ఒకవేళ జరగలేదు అని కొంతమంది అంటున్నారు, అసలు క్లీన్గా జరిగిందని వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి గారు అంటున్నారు. సరే పోండి, వదిలేద్దాం, నేను సబ్జెక్ట్ మాట్లాడతా. హాయ్లాండ్లో రిసార్ట్లో 84 రోజులు వాల్యుయేషన్ ఎందుకు చేశారు? నంబర్ 1. నంబర్ 2, అక్కడ వాల్యుయేషన్ చేయటం అనాథరైజ్డ్ కాదా? నంబర్ 3, అక్కడ చెయ్యాలి అంటే ఏపీఎస్పిఎస్సి చైర్మన్ అప్రూవల్ తీసుకున్నారా? నంబర్ 4, అక్కడ 1.38 crores ఎందుకు పే చేశారు? నంబర్ 5, ఇన్విజిలేటర్స్ సిగ్నేచర్స్ వైట్నర్ ఎందుకు పెట్టారు? అసలు ఈ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో వైట్నర్ పెట్టి దాన్ని అలో చేయరు, స్కూల్స్లోనే అలో చేయట్లా ఇప్పుడు.
ఆ ఎగ్జామినేషన్స్లో వైట్నర్ ఎందుకు పెట్టారు? నంబర్ 4, ఇప్పుడు ఈ టోటల్ ఏపీపీఎస్సిలో ఫస్ట్ డిజిటల్ చేశారు, తర్వాత మాన్యువల్ చేశారు, తర్వాత థర్డ్ టైం మళ్ళీ మాన్యువల్ చేశారు. ఈ మూడిటి చేసే సందర్భంలో 44,322 డూప్లికేట్ ఓఎంఆర్ షీట్లను ప్రింట్ చేశారు. ఎందుకు ప్రింట్ చేశారు? వీటన్నిటికీ చైర్మన్ అప్రూవల్ ఎందుకు లేదు? ఇన్ని అంశాలు స్పష్టంగా ఉన్నప్పుడు, సిగ్నేచర్స్ కూడా టాలీ కానప్పుడు, కోర్టు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము 120 అవకతవకల మీద ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు, ఇంకా అవకతవకలు జరగలేదు అని అంటే అది ఇంకా ఏం చెప్పాలంటే గ్రూప్ 1 డిఎస్సి ఒకటే కదా అన్నాడు నిన్న. ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశాలు, ప్రజల్లో ఉన్న అనుమానాలు, గ్రూప్ 1 అభ్యర్థులు వెలబోస్తున్న అభిప్రాయాలు, కోర్టు అడిగిన ప్రశ్నలు, ఇవన్నీ అన్నీ ఒకటే. తప్పులు జరిగినాయి, సిట్టు వేసింది, సిట్టు కూడా తేల్చింది. వీటి నుండి డైవర్షన్ చేయడం కోసం డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అంటూ మొదలుపెట్టారు వీళ్ళు. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని అనుకుందాం. డిఎస్సి రాసిన అభ్యర్థులు అంటే బాధితులు అయి ఉంటే కోర్టుకు వెళ్ళాలి కదా. నంబర్ 1. నేను ఇంకొకసారి గ్రూప్ 1కి వస్తా. గ్రూప్ 1 అభ్యర్థులు చాలా మంది కోర్టులో కేసేశారు అన్యాయం జరిగింది అని. మరి ఎక్కడ అన్యాయం జరిగింది అంటారు? ఇది నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వట్లా. సో ఇంత భారీ అవకతవకలు ఎప్పుడూ జరగలేదు, మరి జరిగినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి డిఎస్సి మీద డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం అంటూ ఉంటే గింటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 1లో జరిగిన అవకతవకలను కవర్ చేసుకోవటం కోసం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నిన్న ప్రెస్ మీట్లో గ్రూప్ 1 డిఎస్సి ఒకటే కదా బా అన్నాడు. ఒకటేంటి? అది స్టేట్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, రెండు ఒకటి ఎట్లా అవుతుంది? ఒక జర్నలిస్ట్ చెప్తున్నా కానీ తోసిపుచ్చి అదే అంటున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ జరిగింది 165 మంది, ఇక్కడ 16,000 మంది. ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది? ఎవరు ఎక్కువ మంది కోర్టుల్లో కేసేశారు? బాధితులు ఎవరు? ఏమన్నా బేస్ ఉందా మాట్లాడేది? ఎవరికి డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది? శ్రీకాంత్ అడిగే ఇంకో ప్రశ్న ఏంటంటే, పోలీసులు ప్రయాణిస్తున్న వెహికల్ గంజాయి దొరికింది. ఆ గంజాయి దొరకబట్టి ప్రజల్లో ఆ వ్యవస్థ దొరకనవుతా ఉంది. డైవర్షన్ చేయడం కోసం ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారంటాడు. రైట్, కమింగ్ టు దిస్ పాయింట్, మనకి అథెంటికేటెడ్ డేటా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు చేసే క్వశ్చన్ ఏంటంటే, ఒకటి, ఆ వెహికల్ ఏదైతే ఉందో షిఫ్ట్ డిజైర్ వెహికల్ ప్రైవేట్ వెహికల్, గవర్నమెంట్ వెహికల్ కాదు. సో క్వశ్చన్ ఏంటంటే, పోలీసు వాళ్ళు ప్రైవేట్ వెహికల్ ఎందుకు వాడారు? దీనికి ఆన్సర్ ఏంటంటే, పోలీస్ వ్యవస్థలో కొంతమందిని కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ వెహికల్స్ వాడవలసి వస్తుంది, వాడాలి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ ఇన్వెస్టిగేషన్. రెండోది, ఒక దగ్గర నుంచి ఆ గంజాయి సీజ్ చేసిన గంజాయిని తీసుకెళ్తున్నారు పోలీసులు, అది సహజంగా జరిగే ప్రక్రియ. మూడోది, పోలీసులు యూనిఫామ్లో లేరు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి గంజాయి ముఠాని పట్టుకునేటప్పుడు యూనిఫామ్లో వెళ్లకుండా సివిల్ డ్రెస్లో వెళ్తారు. ఇది ప్రొసీజర్ అందరికీ తెలిసిందే, ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఇండియాలో జరిగింది కాదు. సో వీటన్నిటి నేపథ్యంలో పోలీస్ ఎస్పీ, ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీ డీటెయిల్డ్ క్లారిటీ ఇచ్చిన తర్వాత, ఇక అది పోలీసు వాళ్ళ కారులో గంజాయి ఉందంటే, పోలీసులు గంజాయి సీజ్ చేసుకొని వెళ్తా ఉంటే పోలీసు వాళ్ళ కారులో గంజాయి ఉందంటే నాకు అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లా. అవునండి, పట్టుకున్నారు, సీజ్ చేసి స్టేషన్కి వెళ్తున్నారు సరెండర్ చేయడానికి, పోలీసు వాళ్ళ కారులో గంజాయి ఉందంటే ఉంది. అంటే 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన శ్రీకాంత్ రెడ్డికి అవగాహన లేకుండా మాట్లాడి వీళ్ళు డైవర్ట్ చేసే ప్రయత్నం. అవగాహన లేక కాదు, కావాలని దీన్ని అంటే జనాల్లోకి తప్పుడు సమాచారాన్ని ఇంజెక్ట్ చేయటం. ఒక అబద్ధాన్ని 100 సార్లు పదే చెప్తే అది అబద్ధమని నమ్ముతారో అన్న ఆశ అయ్యి ఉండవచ్చు. అంటే వీళ్ళు అందరినీ డైవర్షన్ చేస్తా, ఆ ప్రక్రియలో భాగంగా అబద్ధాలు చెప్తా ప్రభుత్వం డైవర్షన్ చేస్తుంది అంటాడు. ప్రభుత్వం డైవర్షన్ చేయాల్సిన అవసరం, ఓకే అట్లా అనుకుందాం పోనీ. ఈ విషయాన్ని అసెంబ్లీలోకి వెళ్ళి నిగ్గు తేల్చి నిలదీసి అడిగి ఉండాల్సిందే. అరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పలేకుండా చెమటలు కట్టేటట్టు చేసి ఉండాల్సిందే. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభినందించి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, డాక్యుమెంట్స్ ఉంటే నిలదీయండి అసెంబ్లీలో. ఎందుకు చేయరని ఒక సామాన్యుడుగా నేను అడుగుతున్నా. ఆయన ప్రస్తావించే ఇంకొక అంశం ఏంటంటే, రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కుమారుడు మాదాపూర్లో యాక్సిడెంట్ చేసి ఒక యువతను చంపేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసు నుండి తప్పించుకొని ఆ విషయం బయటపడకుండా డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇవన్నీ ఆరోపిస్తున్నారు అంటాడు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్, అలిగేషన్ ఏంటంటే, లింగమనేని రమేష్ కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఆయన్ని ప్రొటెక్ట్ చేశారు, సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి చనిపోతే అక్కడ కేసు పెట్టారు అనేది ప్రధానంగా కంపారిజన్ వస్తుంది. లింగమనేని రమేష్ కొడుకు చేసింది ఏంటంటే, ఐనార్బిట్ మాల్ దగ్గర యాక్సిడెంట్ అయింది, ఒక యువతి చనిపోయినప్పుడు వెంటనే ఏం చేశారు ఈయన, ఆ చనిపోయిన యువతిని ఈయన కారులోనే తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు బి డన్. అది మొదటిసారిగా చెయ్యవలసిన ఫస్ట్ స్టెప్. అదేమవుతుందంటే, మోటార్ వెహికల్ యాక్ట్
సెక్షన్ 134 యాక్సిడెంట్ అయిన తర్వాత బాధితుడిని ట్రీట్మెంట్ ఇచ్చి అంటే బతికించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈయన చేశాడు, అక్కడ ఆయన ఏం చేశాడంటే సీదిరి అప్పలరాజు వాళ్ళ కొడుకుని రక్షించడం కోసం, బాధితుడిని కాదు, అది సాక్ష్యాధారాలని తారుమారు చేసి ఈ కొడుకు ప్లేస్లో ఇంకొకరిని పెట్టాడు. నంబర్ 1. నంబర్ 2, ఆ చనిపోయిన వ్యక్తిని పట్టించుకోకుండా అక్కడ వదిలేసి వెళ్ళాడు. నంబర్ 3, ఈయన ఇన్వాల్వ్ అయిపోయి సాక్ష్యాలని తారుమారు చేసి ఆ చనిపోయిన కుటుంబంతో బేరసారాలు పెట్టుకున్నాడు. అంటే వాళ్ళకి సహాయం చేయకపోగా రివర్స్గా ఇన్ని సాక్ష్యాలను తారుమారు చేశారు. నంబర్ 4, ఇప్పుడు లింగమనేని రమేష్ కొడుకు హిట్ అండ్ రన్ కాదు, సీదిరి అప్పలరాజు కొడుకు హిట్ అండ్ రన్. అయితే ఈ లింగమనేని రమేష్ కొడుకు కేసులో కూడా సెక్షన్ 106 క్లాజ్ 1 పెట్టారు. సీదిరి అప్పలరాజు కొడుకు కూడా సెక్షన్ 106 క్లాజ్ 1 పెట్టారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే సీదిరి అప్పలరాజు కొడుకు విషయంలో వయలేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 134, రెండోది చీటింగ్, మూడోది సాక్ష్యాలను తారుమారు చేయటం, వయలేషన్ ఆఫ్ ద ట్రాఫిక్ రూల్స్, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు. సో ఎక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఎఫ్ఐఆర్ ఇక్కడ నమోదైంది, అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది, ఇక్కడ ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదా? అయింది కదా. మరి ఇంకొక అంశం, అతనే వెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసి అతనే సరెండర్ అయిపోయాడు, బాధ్యత అదే చేశాడు కదా. రెండోది, ఇక్కడ లింగమనేని రమేష్ కొడుకు విషయంలో అన్ని టెస్టులు చేశారు, ఫారెన్సిక్ సైన్స్కు పంపించారు, బ్లడ్, యూరిన్ అన్ని టెస్టులు, అంటే ఆల్కహాలిక్ ప్రభావం లేదని తేల్చారు. ఇతను స్టేషన్కి వెళ్ళాడు, స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇటువంటి కేసెస్లో స్టేషన్ బెయిల్ ఇస్తారు. కానీ సీదిరి అప్పలరాజు కేసులో ఏం జరిగిందంటే మొత్తం తారుమారు చేశారు. అంటే చట్టాన్ని తన చేతిలోకి తీసుకుందామని అధికార దుర్వినియోగం చేసి మ్యానిపులేట్ చేశాడు కాబట్టి అక్కడ కేసు వేరే రకంగా ఉంది. దీనికి దానికి కంపారిజన్ ఇంత ఉన్నప్పుడు ఎవరిని మేనేజ్ చేశారు, ఎక్కడ తప్పు జరిగింది, రెండు ఒకటే మేనేజ్ చేశారని ఎలా అనగలరు? అది ప్రజల్ని తప్పుదావ పట్టించటం కదా. వివేక కేసులో డైవర్షన్ రాజకీయాలు మానండి, విచారణ జరిపించండి, ట్రయల్ తొందరగా పూర్తి చేయించండి. వివేక మా సొంత మనిషిని మేము ఎందుకు చంపుకుంటాం, మా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, మీరు అసలు గొడ్డలు ఎక్కడ దాచారు, గొడ్డలు చూపించండి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈయన ఈ ప్రశ్న ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అప్పుడు ప్రశ్నించేది ఉండే, ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు సిబిఐ వాళ్ళు వస్తే కర్నూలు హాస్పిటల్లో అవినాష్ రెడ్డి వాళ్ళ తల్లిని పెట్టి అవినాష్ రెడ్డి దగ్గరికి సిబిఐ వాళ్ళని రానియకుండా స్టేట్ పోలీసులతోటి సిబిఐ వాళ్ళని వెనక్కి పంపించింది ఎవరు? ఆ సిబిఐ ఆఫీసర్ రాజాసింగ్ మీద కేసు ఉల్టా పెట్టింది ఎవరు? సిబిఐ ఎంక్వైరీ కావాలని ఒకసారి, తర్వాత అధికారంలోకి వచ్చినాక వద్దని ఒకసారి ఎవరన్నారు? ఎవరు మభ్యపెట్టారు? వాళ్ళ చెల్లి సునీతమ్మ చెప్పిన సారాంశం ఏంటి? కుటుంబ సభ్యులే కదా చేస్తున్నారని అన్నారు కదా. మరి ఈయనన్న దాంట్లో నిజం ఉంటుందా? బాధితురాలు సునీత వాళ్ళ తండ్రి విషయంలో చెప్పిన మాటల్లో నిజం ఉంటుందా? అంటే సునీత భర్త, సునీత తల్లి ఎక్స్పర్ట్ కంకులు కొలివుడు అయిపోయారు, అందుకే మా మీద ఆరోపణలు చేస్తున్నారని కూడా అంటున్నారు. ఓకే, సిబిఐ దర్యాప్తుకి వచ్చినప్పుడు ఈ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి దర్యాప్తుకి అటెండ్ అయ్యాడా లేదా? ఎందుకు అటెండ్ అవ్వలేదు? తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే అటెండ్ అయ్యారు, బెయిల్ ఇచ్చారు అన్నారు. ఎప్పుడు అటెండ్ అయ్యారు, ఎప్పుడు బెయిల్ ఇచ్చారో కూడా తెలియదు. అంటే మేనేజ్ చేశారు. మరి ఇప్పుడు ఎవరిని మేనేజ్ చేశారు? ఎవరు ట్రయల్ని అడ్డుకుంటున్నారు? ఎవరు కేసుకి సహకరించట్లేదు? నిన్న కూడా సిబిఐ విచారణ రమ్మంటే అవినాష్ రెడ్డి రాలేదు, భాస్కర్ రెడ్డి రాలేదు, ఇంకో ముగ్గురు రాలా, మాకు టైం లేదు, రాలేమన్నారు, అటెండ్ అవ్వట్లేదు. మరి ఎవరిని అడ్డుకుంటున్నారు? ఎవరు ట్రయల్ జరగకుండా చేస్తున్నారు? ఎవరు ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదు? ఇంత స్పష్టంగా తెలుస్తున్నప్పుడు, అందరికీ కనిపిస్తున్నారు, ఇంత స్పష్టంగా తెలిసినప్పుడు సిబిఐ కూడా ఎందుకు అంత ఉదాసీనంగా వ్యవహరిస్తుంది వాళ్ళ పట్ల అనేది ప్రజల ప్రశ్న. ఇంకోటి ఏంటంటే, మొదట్లో గూగుల్ టేక్అవుట్ అంటే హడావడి చేసిన సిబిఐ రామ్ సింగ్ మీద కేసు పెట్టినారని పిలిచి విచారించలేదు. ఎందుకు కేసు పెట్టారో తేల్చలేదు ఇంతవరకు. కర్నూలు నుంచి ఎందుకు వెనక్కి పారిపోయారో అరెస్ట్ చేయకుండా అన్న అంశాన్ని కూడా ఇంతవరకు ప్రస్తావించలేదు, ఎక్కడ తేల్చలా. మూడోది ఏంటంటే, ముఖ్యంగా ఆనాడు అవినాష్ రెడ్డి దగ్గర ఫోన్ సీజ్ చేశారు, ఫారెన్సిక్ ల్యాబ్ పంపించారు. ఎన్ని సంవత్సరాలు అయింది పంపించి? ఇంతవరకు రిపోర్ట్ రాలా. అంటే ఇవన్నీ సిబిఐగా తెలిసి జరుగుతున్నాయా, కావాలని చేస్తుందా? అసలు ఆ వ్యవస్థ పరిస్థితి ఏంటి, ఆ వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటి, ఆ వ్యవస్థకి అప్పు చెబితే ఈ కేసులు ఇట్లా నీరు గారిపోవటమేనా? ఇక్కడ మీరు చెప్పిన దానికి నేను ఇంకొకటి కొద్దిగా యాడ్ చేస్తాను. వీటితో పాటుగా ఈ ఇన్వెస్టిగేషన్కి అంటే హత్యకి సంబంధించి 7 వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు. 7, ఒకరిద్దరు కాదు. ఆ అనుమానాస్పద మృతుల మీద ఎందుకు విచారణ చేయలేదు? చేయాలి కదా, చేయలా. అంటే తమ ఆఫీసులో సీనియర్ అధికారి రామ్ సింగ్ మీద కేసు పెడితేనే విచారణ చేయని వాళ్ళు వీటి మీద చేస్తారని నమ్మకం ఏముంది? ఇంకోటి కూడా ఇంకా యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇలా డ్రాగ్గా లేటుగా చేయటానికి అప్పట్లో జగన్ రెడ్డి వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ శుభ ఆశీస్సులు కారణం అయ్యి ఉండవచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్.
అక్కడ కూటమి, ఇక్కడ కూటమి. మూడో అంశం రియలిస్టిక్గా నేను చెప్తా, పాలిటిక్స్కి సంబంధం లేకుండా. భారతదేశంలో సిబిఐ టేకప్ చేసిన కేసుల్లో ఇప్పటివరకు సాల్వ్ చేసింది 8% డేటా ప్రకారం. ఈ మిగతా పర్సంటేజ్ ఏదైతే ఉందో 92%లో ఇది ఒకటి, మిగతా కోల్డ్ స్టోరేజ్. ఆ నమ్మకంతో, ఆ భరోసాతోటే, ఆ ధైర్యంతో, ఆ కాన్ఫిడెన్స్ తోటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా గ్రూప్ 1 మీద, డిఎస్సి మీద సిబిఐ అంటున్నాడు. ఎందుకంటే గ్రూప్ 1 మీద జరుగుతున్న ప్రచారం, జరిగిన అవకతవకాలు ఫ్రీజ్ అయిపోతాయి, ఇప్పుడప్పుడే బయటికి రావనేనా? ఎస్, దానికి ఆయనకు వచ్చిన నమ్మకం ఏంటంటే 13 సంవత్సరాల నుంచి ఆయన ఫేస్ చేశాడు. నాకంటే మీకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు రాజకీయ ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఇక్కడ కూటమి అధికారంలో ఉంది, మరి అక్కడ సెంట్రల్లో కూటమి అధికారంలో ఉంది. బహుశా అదే ఫార్ములా ఇప్పుడు ఇక్కడ ఉండకపోవచ్చు. హోప్ఫుల్లీ ఉండకపోవచ్చు, ఉండే అవకాశం కూడా లేదు. కాకపోతే ఏంటంటే 2 సంవత్సరాల నుంచి కూడా అదే తిరిగి వ్యవహరిస్తున్నారుగా. జనరల్గా ఏంటంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ మన స్టేట్ ర్యాపిడ్గా ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా చేయవు. ఎందుకంటే డిఫరెంట్ ఈక్వేషన్స్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ లైజనింగ్ ఉంటుంది కాబట్టి కొంత లేట్ అవుతుంది వెన్ కంపేర్ విత్ స్టేట్ లెవెల్ సిట్. బట్ ప్రజల విశ్వసనీయత కోల్పోతారుగా. ఇటువంటి సిబిఐ కేసెస్ విశ్వసనీయత ఆల్రెడీ కోల్పోయారు. ఈ వివేక హత్య కేసు ఒక్కటే కాదు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఆర్థిక నేరస్తులు కొన్ని సందర్భాల్లో సిబిఐని పిలవండి అంటున్నారు. అది ప్రజలకు కూడా మరి ఇంకా ఇటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థల మీద నమ్మకం సన్నగిల్లకుండా కొంత స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది, పిఎంఎల్ఏ అట్రాక్ట్ అయింది. ఈ బాబాయ్ హత్య కేసులో మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళింది, ఎవరిచ్చారు, ఎక్కడికి చేరింది, ఇవన్నీ కూపీ లాగుతున్నారు. అవి కనుక ఎస్టాబ్లిష్ అయితే, ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చిందనే సోర్స్ దొరికితే ఇంకేమన్నా ముందుకు వెళ్తుందోమోనని మనం ఆశించవచ్చు. సో ఇప్పుడు నేనేమన్నా అంటే ఈ పరిస్థితి నేపథ్యంలో వివేక హత్య కేసులో ఎవరు అడ్డుకుంటున్నారు? కూటమి అడ్డుకుంటుందా? అడ్డుకుంటే ఈ పరిస్థితి మళ్ళీ ఈడీ ఎందుకు తేల్చాల్సిన పరిస్థితి కూటమి మీద ఉంది, వాళ్ళ ఆరోపణలు బట్టి. కరెక్ట్, కూటమి మీదే ఉంది. కాకపోతే ఈ ఈడీ పార్ట్ ఆఫ్ దేర్ ప్రొసీజరల్ ఇన్వెస్టిగేషను మనీ రూటింగ్ కనుక తేలితే దీనికి సిబిఐ 3 ఛార్జ్ షీట్లకి లింకప్ చేసుకుంటే, వైఎస్ వివేక కేసులో మనీ లాండరింగ్ జరిగిందని కానీ, విదేశీ పెట్టుబడుల్లో విదేశాల నుంచి వచ్చిందన్న ఆరోపణలు కానీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి సిబిఐ. అయినా ఈడీ రైట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే విదేశాల నుంచి మాత్రమే వచ్చిందని కాదు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నంబర్ 1, డైరెక్ట్గా ఒక వ్యక్తి అకౌంట్లో నుంచి అఫీషియల్గా ఆథరైజ్డ్గా ఇంకొక వ్యక్తి అకౌంట్లోకి వెళ్ళిందా? నంబర్ 2, మరి వెళ్తే ఎవరైతే పంపించారో అది అఫీషియల్ అకౌంటబుల్ అమౌంటా, అకౌంట్స్లో లేని అమౌంటా, అది బ్లాకా వైటా, అది డైరెక్ట్గా వెళ్ళిందా, షెల్ కంపెనీలు పెట్టి దాని ద్వారా పంపించారా? ఇది రూటింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. షెల్ కంపెనీలు పెట్టి పంపిస్తే ఎందుకు పంపించాల్సి వచ్చింది? అది మరి బ్లాక్ మనీ, వైట్ మనీ అని ఈయనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి పంపించిన ఆయనకి? అంటే 7 సంవత్సరాల తర్వాత ఈడీ గుర్తొచ్చిందంటారు ఇదంతా. అంటే అది న్యాయ వ్యవస్థల మీద ప్రజలకి నమ్మకం సన్నగిల్లటానికి ఈ డిలే అనేది ప్రధానమైన కారణం. అది ఉండకూడదు, కరెక్టే. అదృష్టవశాత్తు అన్ని కేసులు అలానే లేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏ కేసులైనా, ఏ వ్యక్తి దగ్గరైనా 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు దొరుకుతాయి, ఇమీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ పడిపోద్ది ముందు. ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ రైట్ చేయలేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ వివరణ చూసుకున్నట్టు కనిపిస్తుంది. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏదైతే దస్తగిరి చెప్పిన దాని ప్రకారం 50 కోట్లు అటు ఇటు చేతులు మారినాయి. అందులో ఈయనకే ₹1 ఇచ్చేశారు ఆల్రెడీ. ఈయన ఖర్చు పెట్టుకున్నాడు, అది మొత్తం ఆయనే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అప్రూవర్గా మారాడు కాబట్టి. సో ఇప్పుడు ఈడీ ఎస్టాబ్లిష్ చేయాల్సిందంటే ఈ పెద్ద అమౌంట్ 50 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, పెద్దదా చిన్నదా పక్కన పెడితే అసలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, అక్కడ ఇది ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అది ఈడీ పర్పస్. దాన్ని బట్టి సిబిఐ ఛార్జ్ షీట్కి లింకప్ చేసి ఇంకేమన్నా ముందుకు వెళ్తారో అని ఆశ. నిన్న కూడా 20 లక్షలు ఎంత సీజ్ చేశారు, 24 lakhs సీజ్ చేశారు. దానికి అకౌంట్ లేదు కాబట్టి సీజ్ చేశారు. దాని మీద కేసు పెట్టచ్చుగా, అది కూడా తీవ్రమైన నేరమేగా. ఖచ్చితంగా. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఈడీ కనుక కేసు పెడితే ఇప్పుడు ఈడీ నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ సీజ్ చేసింది ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో కొంతమందిని మళ్ళీ విచారణకు పిలుస్తుంది. నెక్స్ట్ స్టెప్, విచారణకి పిలిచిన తర్వాత ఈడీ కనుక కేసు ఫైల్ చేసింది అంటే ఈడీ పెట్టిన కేసుల్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం. నార్మల్ కేసెస్ ఏంటంటే ఈ కేసు పెట్టిన వాళ్ళు, ఆ సంస్థలు ప్రూవ్ చేయాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విషయంలో ఏంటంటే ఈ నిందితుడు ప్రూవ్ చేసుకోవాలా. ఏం ప్రూవ్ చేసుకుంటాడండి? జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ళ నుంచి ప్రూవ్ చేసుకుంటా అన్నాడు, ఇంకా దోచుకుంటూ అన్నాడు. ఆనాడు 42,000 కోట్లు తెచ్చుకుంటే తర్వాత ముఖ్యమంత్రి 15 లక్షల కోట్లు. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని డిశ్చార్జ్ పిటిషన్స్ రూపంలో
ఆయన మీద ఉన్న కేసులు 13 ఏళ్ళు సాగదీయగలిగారు సక్సెస్ఫుల్గా. అది అన్ఫార్చునేట్, దురదృష్టం కొద్దీ. అవినాష్ రెడ్డి ఫోన్ స్విచ్ చేసి ఫారెన్సిక్ ల్యాబ్కు అప్పచెప్పారు. ఫారెన్సిక్ ల్యాబ్ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు, లేదా రిపోర్ట్ తీసుకురాలేదు, లేదా తీసుకొచ్చిన రిపోర్ట్ కూడా ఫ్రీజ్ చేశారు, మనకు తెలియదు. అది ఎలా బయటపడే అవకాశం ఉంది? అంటే ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వలేదు అని మనం అనలేము. రిపోర్ట్ ఇచ్చి ఉండవచ్చు, దాన్ని మళ్ళీ దర్యాప్తు సంస్థలు ఎవాల్యుయేట్ చేసి ఉండవచ్చు. చేసిన తర్వాత పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటంటే ఇటువంటి వాటిల్లో కూడా ఒక క్లూ దొరికిన తర్వాత విచారణకి పిలిచినప్పుడు మళ్ళీ ఇవన్నీ అంశాలు బయటకు వస్తాయి. అప్పుడు అతని మీద కేసు పెట్టే అవకాశం ఉంది. ఈ ఒక రూపం రావటానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. అది అన్ఫార్చునేట్. ఇక్కడ ఫైనల్గా వివేక కేసులో హంతకులు దొరికే అవకాశం ఉందంటారు, శిక్ష పడే అవకాశం ఉందా, లేదంటే గాలిలో కలిసిపోయిన కేసు? అది నేను నన్ను అడిగితే నేను చెప్పలేని అంశం. ఇక్కడ కూర్చొని శిక్ష పడుతుంది అని చెప్పలేను. అంటే ఊహాజనితంగా నేను చెప్పజాలను, పడాలని కోరుకుందాం. వైఎస్ వివేక కేసులో రైజ్ అయ్యే ఊహాజనిత ప్రశ్నలేనని కాలమే నిర్ణయం చేస్తుంది తప్ప వ్యక్తులుగా మనం ఏం చేయలేమంటూ విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.